దేవునితో నడిస్తే ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. చెప్పండి, దేవునితో నడిస్తే మంచి జీవితం. ఓకే, దేవునితో నడిస్తే నేను చాలాసార్లు దీని గురించి ఆలోచించడం జరిగింది. ప్రభువా, ఈరోజు స్నేహితులతో నడిస్తే నా జీవితం కొంతవరకే సంతోషం. అదే ఈరోజు నాకు ఇష్టమైన వాటితో నడిస్తే దానివల్ల నాకు సంతృప్తి రాదు. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనుషులు ఏదో మోజు ఉన్నంత వరకు, లేక దాని ద్వారా కొంత అనుభవాన్ని అనుభవించినంత వరకే ఒక తాత్కాలికమైన సంతోషం. కానీ జీవితాంతము వాటి వలన మనుష్యుడు ఒకటి ఎంచుకొని ఇది నాకు బాగుంది, సంతోషంగా ఉంది అని అనుకుంటాడేమో, కానీ దాని వలన కొంతకాలం తర్వాత మరలా వేరే ఆలోచన. మైండ్ ఈజ్ ఆల్వేస్ షిఫ్టింగ్ టు వన్ ఆఫ్టర్ వన్, ఒకదాని తర్వాత ఒకటి మనస్సులను మార్చుకునేటువంటి వైఖరి ఈరోజు హ్యూమన్ సైకాలజీ, మానవుని యొక్క మానసిక స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుని యొక్క మాటతో మనము నడవగలిగితే ఆయన సైకాలజీ, ఆయన యొక్క మనస్తత్వం, ఆయన యొక్క గుణము, ఆయన యొక్క నైజాన్ని మనం పొందగలుగుతాం. మనము ఒక లెవెల్ నుండి మరొక లెవెల్లోనికి రాగలుగుతాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవునితో నడుచుచు దేవునితో నడిచి జీవిస్తూ వారు ఈ లోకములో ఉన్న జ్ఞానము కంటే పరసంబంధమైన జ్ఞానము లోకములోనికి వెళ్ళారు. అందుకే భవిష్యత్తులో జరగబోయే వాటిని వారు చెప్పగలిగారు. ఈరోజు మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మన యొక్క విశ్వాసపు జీవితము, మన యొక్క నమ్మకము, మన రక్షణ జీవితములో దేవుని మాటను నమ్మి విశ్వసించి ఆ విశ్వాసములో మనము దేవునితో నడవగలిగితే వీఆర్ సంథింగ్ సూపర్ న్యాచురల్. అనగా ఈ లోక సంబంధమైన రిలం కాకుండా పరసంబంధమైన అట్మాస్ఫియర్లోకి మనం వెళ్ళినప్పుడు భూలోకములో మనము ఒక అద్భుతముగా జీవితాన్ని జీవించటానికి దేవుడు కృప చూపుతాడు. దానినే ద స్పిరిచువల్ లైఫ్ అని ప్రస్తావిస్తపడుతుంది. కనుక భక్తులు ఇలాంటి వారు లోకములో బ్రతికి ప్రత్యేకముగా బ్రతుకుతారు. దే నెవర్ గ్రాఫ్టెడ్ టు ఎనీ ఆఫ్ దిస్ వరల్డ్. అనగా వారు ఈ లోకములో దేనికి అంటు కట్టబడడు, వేరుగా. అందుకే పాతకాలంలో మనం చూడండి, ఋషులు, మహర్షులు, ప్రవక్తలు వారు ప్రత్యేకముగా జీవించారు. గల కారణం ఏంటంటే వారు ఎల్లప్పుడూ కూడా ఒక దైవ మాటతో నడిచినప్పుడు ఆ శక్తి చేత నడిపించబడ్డారు. ఈరోజు దేవుని బిడ్డలంగా ఆ దైవ శక్తితో మన జీవితాలు నడిపించబడాలి. మన కుటుంబాలు ఆ దైవ శక్తి చేత నడిపించబడాలి. ఎందుకంటే మనం ఈ లోకంలో పుట్టాము, లోకంలో పెరిగాము, సమస్తము నాగరికత నేర్చుకున్నాం. అయితే ఈ లోకములోనే సింక్ అవ్వాలని మనం చూస్తూ ఉన్నాం. లోకములో ఉన్న వాటితోనే జీవిస్తే నాకు జీవితం అనుకుంటున్నాం. కానీ దేవుని బిడ్డలైన మనం గమనించాలి, దేవుని చేత రక్షించబడిన మనము లోకములో ఆయన అనుమతితో బ్రతుకుతున్నాము, కానీ లోకములో ఉన్న వాటి ద్వారా నడిచి బ్రతకడట్లేదు అన్న విషయాన్ని మనం గ్రహించగలిగితే మనం దేవునితో నడవడానికి ఇష్టపడతాం. ఈరోజు దేవునితో నీవు నడిస్తే, నా దేవునితో నేను నడిస్తే ఏం జరుగుతుంది? దేవునితో నడిచే జనులు ఉన్నారా? దేవునితో నడిచి బ్రతికే మనుష్యులను దేవుడు వెతుకుతున్నాడా? ఎస్, గాడ్ ఈజ్ సీకింగ్ ద పీపుల్ హూ వాంట్స్ టు వాక్ విత్ గాడ్. దేవునితో నడిచేవారు కావాలి. ఎందుకంటే దేవుడు మనుష్యులను ఆయన పోలికగా చేశాడు. కానీ దేవుడు తన పోలికగా మనుషులను చేస్తే వారు ఏ పోలికతో నడుస్తున్నారు అన్నది ఈ లోకంలో మనం గ్రహించగలిగితే అబ్సల్యూట్లీ సంథింగ్ డిఫరెంట్, భిన్నముగా దేవుని పోలికగా సృష్టించబడిన మానవుడు, దేవుని పోలికగా సృష్టించబడినటువంటి మనుషులు దేవుని పోలికకు భిన్నముగా నడిచే విధానం ఈరోజు కనబడుతుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి
దేవుని పోలికగా సృష్టించబడిన మానవులు దేవునికి భిన్నంగా నడుస్తున్నారు గనుక తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి ఎందుకు పంపాడంటే భిన్నముగా కాక ఆయన పోలికలోనికి మరలా తిరిగి జీవింపచేయటానికి, నడిపించబడడానికి యేసుక్రీస్తును మనకు ఒక సాదృశ్యంగా తీసుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం. అందుకే వాక్యం చెప్తుంది, క్రీస్తు ద్వారా ఎవడైనానో క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. అనగా ద పిక్చర్, మొదటి పోలిక, ఆ మొదటి రూపములోనికి క్రీస్తు ద్వారా మనము రావడం. కనుక ఈరోజు మనము క్రీస్తు ద్వారా ఏ రూపములోనికి రావాలి? దేవుని పోలములోనికి రావాలి, దేవుని పోలికలోనికి రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ పోలిక? ఏ పోలిక? కోపం వచ్చింది అనుకోండి, ఎస్, దేవుడు కోపస్తుడే. కానీ దేని విషయంలో ఆయన కోపం, రోషం? ఈరోజు మనము దేని గురించి మనం కోపంగా ఉండాలి, దేని గురించి మనం రోషంగా బ్రతకాలి? మనం ఈ లోక సంబంధమైన వాటికి, మన స్వార్థం కొరకు, మన యొక్క బాగోగుల కొరకు, మన యొక్క ఇమోషనల్ స్పిరిట్స్ని మనం వాడుకుంటున్నాం. కానీ దేవుని పోలికగా వచ్చిన వారము పరసంబంధమైన వాటి కొరకు భూమి మీద మనము పోరాడుటకు దేవునితో నడవాలి. దేవునితో నడిచేవాడు దేవునికి కావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవునితో నడవాలి అన్నవారు, నేను దేవునితో నడిస్తే నాకేం జరుగుతుంది? నేనేమవుతే ఉంటాను? నేను దేవునితో నడిస్తే నేను ఎలా ఉంటాను? దేవునితో నడిచేవారు ఎలా ఉంటారు? దేవునితో నడవకుండా భూలోకములో జీవించారు ఎలా ఉంటారు? దేవునితో నడిచేవారు, వాక్యం చెప్తుంది, నా మాటల కంటే దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్తే, దేవునితో నడిచే వారికి దేవుడు ఏం చేస్తాడు, వారిని ఎలా నడిపిస్తాడు అనే వాక్యంలోకి వెళ్తే, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, దేవునితో నడిచినప్పుడు, దేవుని ప్రజలు దేవునితో నడిచినప్పుడు, ఎందుకంటే దేవునితో నడవమని దేవుడు ఆజ్ఞాపించాడు కనుక ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ప్రస్తావించబడింది. చదవండి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. దేవునితో నడిచే వారిని దేవుడు కరుణిస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా? మేమందరము భగవంతుడి ద్వారా కరుణించబడాలి అని అనేక మంది ఈరోజు ప్రార్థనలు చేస్తున్నారు, దేవుని దగ్గర దండం పెడతా ఉన్నారు. కరుణించబడాలి. తండ్రి కొంతవరకే కరుణిస్తాడు, తల్లి కూడా కొంతవరకే కరుణిస్తుంది. మనకు అయిన వారు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ కొంతవరకే కనికరిస్తారు. కానీ పరిపూర్ణమైన కనికరము మనల్ని సృష్టించినటువంటి దేవునికి ఉంది. ఆయన కనికరించాలి అంటే, మానవుడు భూమి మీద ఆయన కనికరము నిరంతరము పొందాలి అంటే, ఆ మానవుడు దేవునితో నడవడం అనేది ప్రారంభించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నడిచేవారు దేవునికి కావాలి. గాడ్ వాంట్స్ యూ టు వాక్ విత్ గాడ్. చెప్పండి, ఎలాగ నడవాలి? నెమ్మదిగా నడుస్తామా, జోరుగా నడుస్తామా, లేకపోతే ఆసక్తితో నడుస్తామా, సమర్పణతో నడుస్తామా? ఈరోజు చాలామంది రక్షణ పొంది దేవుని సన్నిధికి వచ్చి, ఏమండి నేను దేవుని బిడ్డని అని చెప్పి నడిచి 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 ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి ఏమైంది మీ నటక? కాస్త ఆగిపోయింది. కొన్నిసార్లు ఆధ్యాత్మిక జీవితంలో నడుస్తారు, ప్రార్థనలో నడుస్తారు, విశ్వాసంలో నడుస్తారు, కాస్త ఆ నటక కాస్త ఆగిపోద్ది. ఆగిపోయిందంటే ఆ నటకకు ఏమొచ్చింది? కుంటుపడింది. ఏం పడుతుంది? కుంటుపడతా ఉంది. కుంటోడు నడవగలడా? నడవలేడు. మళ్ళా కుంటితనం పోవాలి, మళ్ళా నడవాలి. నేను బాగా నడవాలి అంటే మన కాళ్ళకి ఏదైనా నొప్పి ఏదైనా ఉంటే నడవలేము. ఎందుకు నడవలేము? శక్తి లేదు, బలహీనత ఏర్పడింది, అందువల్ల నేను నడవలేకపోతున్నాను. మళ్ళీ తిరిగి నడవాలి అంటే ఆ కాలు బాగుపడాలి కనుక ఏం పడాలి? ఔషధం పడాలి. ఔషధం సరిగ్గా తీసుకోవాలి. ఔషధం అనేది చేదుతో సంబంధించినది. ఔషధము అనగా పరీక్షించబడినది. కనుక నడవడానికి స్వస్థత కావాలి, నిలబడడానికి బలము కావాలి. కనుక దేవునితో నడిచేవాడు బలము కావాలి, శక్తి కావాలి, ఆసక్తి కావాలి, సమర్పణ కావాలి.
ఇవి లేకపోతే దేవునితో నడవలేం. ఈరోజు మనం అనుకుంటాం నేను చేయగలను, నేను నడవగలను అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మన మనసు అంగీకరించకపోతే మనం నడవలేం, మన బాడీ సహకరించకపోతే మనం నడవలేం. కొన్నిసార్లు మనం ఇది చేయాలి అది చేయాలి అనుకుంటాం, కానీ మనము అనేకమైన పనుల చేత చెక్కబడి ఉండడం వలన మా మనస్సు సహకరించదు, అందువలన నడవలేకపోతున్నాం. కనుక ఈరోజు ఇష్టమైన వాటిని ఎంచుకొని నడవడానికి మనం ఉద్దేశించామే తప్ప ఒక ఉపయోగకరమైనది, ఒక విజయకరమైన దానిని, అది ఎంత కష్టమైనా ఎంత ఇబ్బంది అయినా నడవడానికి నేను ప్రయత్నం చేయాలి అన్న ఆలోచన ఈరోజు కలిగి ఉండడం చాలా అరుదుగా కనబడుతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 1000 తరముల వరకు కరుణించబడిన వారు ఎవరనగా దేవునితో నడిచేవారు. హల్లెలూయా. ఈరోజు మన ఏదో అవసరం తీరాలి, మనకేదో అద్భుతం జరగాలి, మనకేదో దేవుడేదో చేసేయాలి అన్న ఆలోచనతో మన యొక్క భక్తి జీవితాన్ని నడుచుకుంటే అది ఆ నడక అనేది తుది వరకు పరిగెట్టదు. దేవునితో నడవడానికి ఏం చేయాలి అంటే సంపూర్ణమైన పరిపూర్ణమైన సమర్పణ అనేది కావాలి. దేవునితో నడిచేవారు కావాలి. ఒకరోజు కాదు దేవునితో నడిచేది, అనుదినము. చెప్పండి, ఏ దినము? అనుదినము దేవునితో నడవాలి. హౌ కెన్ ఐ వాక్ విత్ గాడ్? అనుదినము ఎలా నడవాలి? నడిచేవాడు మెలకువగా ఉండాలి. నెంబర్ 1, నడిచేవాడు సెన్సిబుల్గా ఉండాలి. నేను లేచాను, నేను చూస్తున్నాను. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో మనమైతే నడుస్తున్నాం కానీ మేల్కొనట్లేదు. అవును, నేను మందిరానికి వెళ్తున్నాను, మందిరంలో కూర్చున్నాను కనుక మందిరంలో నేను మేల్కొని ఉండాలి అంటే అర్థమేంటి? నా చేతిలో బైబిల్ ఉండాలి, ఏ వాక్యం చెప్తున్నారో ఆ వాక్యం నేను చూడాలి, నేను వినాలి, నా చెవులు వినాలి, నేను గ్రహించాలి, నమ్మటానికి నేను ప్రయత్నం చేయాలి, ఆ నమ్మకం నాలో స్థిరపరచబడాలి. మేలుకువ, మేలుకొలుపు. కనుక కొంతమంది నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఎందుకు నడుస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితం ఎలాగ ఉందంటే నిద్రలో నడిచినట్లుగా నడుస్తూ ఉంటాం. వచ్చామా, వచ్చాం, వెళ్ళామా, వెళ్ళాం. ఎందుకు వచ్చామో ఎందుకు వెళ్ళామో తెలియదు, అర్థం కాదు. అర్థం కాని, ఏమండి, ఉద్దేశ్యము లేని, ప్రయోజనము కాని సమయాన్ని మనం వ్యర్థపరుస్తూ ఉన్నాం. కనుక దేవునితో నడిచే ప్రజలు, దేవునితో నడిచే ప్రజలను దేవుడు అంటున్నాడు, నేను కరుణించువాడను, 1000 తరముల వరకు కరుణించువాడు. అయ్యా, ఈ 1000 తరములు నేను ఉంటానా? నో. నీవు దేవుని చేత రక్షించబడిన తర్వాత నీ నుండి వచ్చిన సీడ్, నీ నుండి వచ్చినటువంటి విత్తనాలు, నీ నుండి వచ్చినటువంటి సంతాన ఫలము 1000 తరముల వరకు దేవుని చేత కనికరించబడాలి అంటే ఆ వ్యక్తిగా మొదటిగా నీవు దేవునితో నడవాలి. నా తండ్రి దేవునితో నడవడం మొదలుపెట్టాడు, నడిచాడు. నా తండ్రి తర్వాత మేము ఇప్పుడు దేవునితో నడుస్తున్నాం. దేవునితో నడుచుచు తరములు జరుగుచున్న కొలది దేవుడు కనికరాన్ని పొందుతూ ఉంటాం. నేను ఈ వాక్యాన్ని నమ్ముతున్నాను, నేను బయట మనుషుల మాట నమ్మట్లేదు. ప్రభువా, నేను, నా కుటుంబము, నా బిడ్డలు నిత్యము కనికరించబడాలి అంటే లోకములో ఏది నాకు అడ్డు వచ్చినా నీతో నేను నడవాలి. వాక్యం ఉంది కదా, నీతో నేను నడవాలని, నీతో నేను కలిసి ఉండాలని ఆశ. అయ్యా, చిన్న ఆశ. నడవాలి. నడవడం అనేది ఈరోజు చాలా కొరతగా ఉంది. పీపుల్ ఆర్ అన్ఏబుల్ టు వాక్ విత్ క్రైస్ట్. యేసుతో నడవడం చాలా కష్టం. యేసు అంటే ఇష్టమే, యేసు కార్యాలు చూడడం అంటే ఇష్టమే, యేసు చేసే అద్భుతాలు అనుభవించడం ఇష్టమే. కానీ వాక్యము చెప్పుచున్నట్లుగా యేసుతో నడవడం అనేది ఈరోజు కష్టం. ఒక కాలు ఇటైనా వేస్తాం, ఒక కాలు అటైనా వేస్తాం. మన కుడికాలు లోకంలో ఉంటే మన ఎడంకాలు క్రీస్తుతో ఉంటుంది, లేక మన ఎడంకాలు క్రీస్తుతో ఉంటే మన కుడికాలు లోకంలో ఉంటుంది. లోక ఆశలు కావాలి, యేసయ్య కావాలి. లోక ఆచారాలు కావాలి, యేసయ్య కావాలి. లోక సాంప్రదాయాలు కావాలి, యేసయ్య కావాలి. లోక పద్ధతులు కావాలి, యేసయ్య కావాలి. లోక సంబంధమైన మనుషులు ఏది చెబుతారో, ఏది ప్రేరేపిస్తారో అది చేయాలి, ఇటు యేసయ్య కావాలి. ఈ విధంగా 2 నడకలు నడిచేవారు దేవుని చేత కనికరించబడలేరు. సో వెరీ వెరీ క్లియర్. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. నా ఆజ్ఞను
వెన్ యూ లవ్ గాడ్, దేవుణ్ణి ప్రేమించేవాడు దేవునితో నడుస్తాడు. ప్రేమింపని వాడు దేవునితో నడవలేడు. అందుకే దేవునితో నడిచేవాడు దేవుణ్ణి ప్రేమించువాడుగా ఉండాలి, దేవుని కార్యాలను ప్రేమించువాడుగా ఉండాలి. కనుక ప్రభువా, నా జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత, నా బ్రతుకులో మొదటి ప్రాధాన్యత, ద ఫస్ట్ ప్రయారిటీ టువర్డ్స్ గాడ్, దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడు అంటే వాడే దేవునిని ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఆమేన్. దేవుని ఒక వాక్యం కూడా చెప్తుంది, మొదట నా నీతిని నా రాజ్యమును. కనుక ఈ దినాలలో దేవుని యొక్క రాకడ దినాలలో ఉన్నాం. కనుక ప్రభువా, మొదట నా కార్యాలు నువ్వు చేయాలి, మొదట నాకు ఆశీర్వాదాలు కావాలి, మొదట నాకు అన్నీ చేయాలి అని ఈరోజు మనం ఆశిస్తూ ఉన్నాం. మనం ఆశించి చాలా నిరాశపడుతున్నాం. ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. మనము చాలా ఎక్స్పెక్టేషన్తో బ్రతుకుతూ ఉంటాం. ఎక్స్పెక్టేషన్ అంటే ఆశతో, ఇది జరిగిపోవాలి, అలాగ అయిపోవాలి, ఇలాగ అయిపోవాలి, అలాగ అయిపోవాలి, కనుక నేను ప్రార్థన చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను అది చేస్తాను, ఇది చేస్తానని మనము ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాం. ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఎక్స్పెక్టేషన్, ఆశ అయితే ఉంది, అది పొందుకోవాలి, ఇది పొందుకోవాలని. కానీ మనము అనుకున్నట్టుగా జరగనప్పుడు, మనము ఆశించినట్లుగా అవి జరగనప్పుడు మనకు నిరాశ కలుగుతుంది, మనకు విచారం కలుగుతుంది. దీనికి కూడా కారణం చెప్తాను. నేను అనుకున్నట్టుగా ఆశించినట్లుగా ఎందుకు జరగలేదు అని అంటే, నీవు అనుకున్నావు మంచిదే, నువ్వు ఆశించావు మంచిదే, కానీ ఆశించినది నువ్వు పొందుకోకపోవడం గల కారణం ఏంటో తెలుసా? నీవు దేవునితో సరిగ్గా నడవకపోవడం వల్లే. నీ ఆశ అయితే గొప్పగా ఉంది, ప్రభువా నన్ను దీవించే ప్రభువా అన్నావు, మంచిదే. నన్ను దీవించే ప్రభువా అని చెప్పి నా కొరకు అందరూ ప్రార్థన చేసేయండి, నన్ను దీవించేయండి అని చెప్పి అందరికీ చెప్పి నీవు దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే, నీవు దేవుని దగ్గర మాట్లాడుకోవాల్సింది నువ్వు మాట్లాడకపోతే, నువ్వు దేవునికి చూపించవలసిన నమ్మకం, విశ్వాసం నువ్వు చూపించుకోకపోతే, నీ రిలేషన్ దేవునితో సరిగ్గా లేకపోతే, నీ నడక దేవునితో సరిగ్గా నడక లేకపోతే, నువ్వు ఆశించినది, నువ్వు అడిగినది నువ్వు పొందుకోగలవా? పొందుకోలేవు. ఆశించినది దొరకలేనప్పుడు ఏం కలుగుతుంది? నిరాశ, దుఃఖం. ఈరోజు చాలామంది దేవుని ప్రజలు, ప్రార్థించేవారు, విశ్వాసులు, దేవుని సన్నిధిలో ఉపవాస దీక్షలు కలిగిన వారందరూ కూడా నిరాశతోనే ఉంటున్నారు. గల కారణం ఏంటో తెలుసా? ఆశ. కానీ నిరాశ ఎదురవుతుంది. ఎందువలన? ఇంకొక విషయం నేను చెప్తాను, జాగ్రత్తగానండి. గొప్ప ఆశ అయితే ఉంది, నువ్వు పొందుకోవాలి, దేవుడు మేలులు చేసేయాలి. కానీ మేలులు చేయాలని ఆశపడే నీవు నీ తోటి వారితో నువ్వు సమాధానంగా ఉంటున్నావా? నీ కుటుంబంలో ఉన్న వారితో సమాధానంగా ఉండగలుగుతున్నావా? ప్రేమించవలసిన వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? దేవుడు ద్వేషించని వాడు, దేవుడు ప్రేమించేవాడు. నీవు దేవునితో నడుచుచున్నప్పుడు నీవు దేవుని వలె, నువ్వు ఏదైతే దేవుని దగ్గర పొందుకోవాలని ఆశపడ్డావో, ఆశ పడే విధంగా నువ్వు పొందుకోవాలి అంటే సాధ్యమైనంత వరకు నీవు మనుషులతో ఏమై ఉండాలి? చెప్పాలి, ఏమై ఉండాలి? నీ గురించి నలుగురు మంచిగా చెప్పొచ్చు, 8 మంది నీకు చెడ్డగా చెప్పొచ్చు. అంటే అర్థం ఏంటి? నలుగురితో నువ్వు బాగున్నావు, 8 మందితో విరోధంగా ఉన్నావు. అంటే ఆశించినది దొరకకపోవడం, ఆశించినట్టు వలన నిరాశ కలగడం గల కారణం ఏంటో తెలుసా? దేవునితో సరిగ్గా తండ్రితో మాట్లాడవు, తల్లితో మాట్లాడుతావు. నీ ప్రక్క ఇరుగు పొరుగు వారితో ద్వేషంగాను విరోధంగా ఉంటావు. దేవుని సన్నిధిలో ప్రభువా నేను ఆశిస్తున్నాను ప్రభువా, నీతో నడుస్తున్నాను ప్రభువా అంటావు. దేవుడు చూచేది పైన కింద, ఎందుకంటే ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు. దేవుడు కార్యాలు చేసేయాలి అని చెప్పి నువ్వు తలుపులు వేసుకో, నువ్వు ప్రార్థన చేసి నలుగురితో నువ్వు విరోధంగా ఉండి, నలుగురికి విరోధంగా మాట్లాడి, నలుగురికి నీవు సమాధానం లేకుండా ఉండి, నీ భర్తతో సమాధానంగా ఉండక, నీ తల్లితో సమాధానంగా ఉండక, దేవుడు అనుగ్రహించిన వారితో సమాధానంగా ఉండక, నీకు నచ్చినట్లుగా నువ్వు చేసుకుంటూ పోతూ నా దేవుడు చేయాలి అని నువ్వు ఆశలు పడితే జరగదు.
జరిగించేవాడు దేవుడై ఉన్నాడు గనుక దేవుడు కూడా జరిగించటానికి, ఆశీర్వదించడానికి పైనుండి చూచువాడు కనుక నీవు, నీ జీవితము, నీ బ్రతుకు, నీ మనస్సు, నీ యొక్క లైఫ్, ఏమండి, నీ యొక్క సమాధానము, నీ ప్రేమ, నీ ఆప్యాయత, ప్రతి ఒక్కరితో నీ నోటి నుండి మంచి మాట, ప్రతి ఒక్కరిని పలకరింపు ఆప్యాయతతో. పలకరించడంలో ఏం పోయింది? ఈరోజు నువ్వు ద్వేషం పెంచుకుంటే నువ్వేం సంపాదిస్తావు? దేవునితో నడవగలవా? నువ్వు అసూయ పెట్టుకుంటూ దేవునితో నడవగలవా? దేవునితో నడిచేవాడు ఇవన్నీ కలిగి ఉంటే ఆశించినది పొందుకోగలడా? నెవర్. హీ విల్ నెవర్ రిసీవ్. ఈరోజు క్రైస్తవులలో, సంఘాలలో ప్రార్థనలు అయితే చేస్తున్నారు, యాచనలు అయితే చేస్తున్నారు, మందిరాలకైతే వెళ్తున్నారు, ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ప్రియులారా, నా మాటలు వింటున్న మీరు గమనించాలి. ఇన్ని చేసినప్పటికీ మేము దేవునితో నడుస్తున్నామని చెప్పి భక్తి చేస్తున్నారే కానీ దేవుడు వారికి ఇచ్చిన మనుషులతోనూ, దేవుడు వారికి ఇచ్చినటువంటి వాటితో సంతృప్తి చెందక, సమాధానము చెందక, మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పుచు సంఘములో ఉన్న వారిని ద్వేషిస్తూ, కుటుంబంలో ఉన్న వారిని శత్రుతులుగా చూస్తూ, ఇరుగు పొరుగు వాళ్ళతో ఉండి ద్వేషిస్తూ బ్రతకటం వలన మా దేవుడు ఇంకా ఏ కార్యాలు చేయలేదే అని దేవునిని నిందించేవారు ఈరోజు అనేకులు కనబడతా ఉన్నారు. ఈ వాక్యము వింటున్నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు దేవునితో నడిస్తే కనికరించబడతావు. శత్రువులు కూడా నిన్ను కనికరించడానికి నా దేవుడు సహాయము చేస్తాడు. నీకు విరోధులు ఎవరికి ఉండరు. ఎందుకో తెలుసా? నువ్వు దేవునితో నడిస్తే. నడవాలి దేవుని ప్రజలు, దేవుని జనులు దేవునితో నడవాలి. ద మోర్ యు వాక్ విత్ గాడ్, ద మోర్ యు కెన్ సీ ద గ్రేస్. దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోగలుగుతావు. ప్రభువా, ప్రతిరోజు ప్రార్థనకు ముందు నేను జ్ఞాపకం చేసుకుంటాను, నేను ఎవరినైనా హర్ట్ చేశానా, నా వల్ల ఎవరైనా గాయపరచబడ్డారా? ఓకే, ఒకవేళ నన్ను వారు గాయపరిచినా, వారి సారీ నిమిత్తం వారు ఒకవేళ గ్రహించలేకపోయినా ఇంకనూ నేను వారిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని ప్రభు దగ్గర పరీక్షించుకున్న తర్వాత నా ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది. లేకపోతే నేను ప్రార్థన చేయలేను. ఎందుకో తెలుసా? అలాంటి విలువలేని ప్రార్థనలు 100 సార్లు చేసినా ఉపయోగం లేదు. నీ ముందున్న వారిని, నీ వెనుకున్న వారిని ద్వేషించుకుంటూ పోతే నువ్వు చేసే ప్రార్థన దేవుని దగ్గర వాల్యుబుల్గా ఎంచబడుతుందా? నెవర్. నోటితో నవ్వుతూ అంతరంగంలో నీ యొక్క ద్వేషాన్ని పెంచుకుంటే నువ్వు దేవునితో నడిచినట్లా? దేవుని కనికరం నువ్వు పొందుకుంటావా? ఈరోజు లోకంలో మనుష్యులు పొల్యూటెడ్, మనుషులందరూ కూడా కలుషితమైపోయారు. వారి మనస్తత్వాలు కలుషితమైపోయాయి, వారి విధానాలు కలుషితమైపోయాయి. ఈరోజు లబ్ధి కొరకు, స్వార్థం కొరకు ఈరోజు నటించేవారే ఈరోజు సమాజంలో కనబడుతున్నారే తప్ప యథార్థముగా ప్రేమించేవారు ఈ లోకంలో కనబడట్లేదు. అందుకే దేవుని ప్రజలకు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని ప్రజలు దేవునితో నడవాలి. దేవుడు ప్రేమామయుడు, కనిక్రమ కలిగిన వాడు, క్షమించగలిగిన వాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఎంత శత్రువునైనా నువ్వు ప్రేమించాలి, క్షమించాలి. కొంతమంది అంటారు, నేను చచ్చినా నీ మొఖం చూడనని, నేను చచ్చినా నేను క్షమించనని. అదే నిన్ను ఆశీర్వాదం నుండి దూరంగా పంపిస్తుంది. అదే నీ ఆశీర్వాదాలను ఆటంకం కలిగిస్తుంది. నువ్వు దేవునితో నడిస్తే ఎలా ఉంటుంది తెలుసా? మనం అనుకుంటాం, నాకు మంచి బంగ్లా కావాలి, నాకు మంచి ఒక పురం కావాలి, నాకు మంచి ఒక ప్లేస్ కావాలి, నాకు ఒక గ్రామం కావాలి, నాకు మంచి పట్టణం ఉండాలనుకుంటున్నా. నువ్వు ఈ దినాల్లో నువ్వు ఎక్కడ అడుగుపెట్టు, నీ ఊహించలేని సమస్యలు నువ్వు ఎదుర్కొంటావు. అదే నువ్వు దేవునితో నడిస్తే నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ పరిస్థితులన్నిటినీ కూడా అనుకూలపరిచే సృష్టికర్త. గాలిని అణిచినవాడు, సముద్రమును నోరు ముయించినవాడు, సృష్టిని శాసించినవాడు, చంద్రుణ్ణి సూర్యుణ్ణి శాసించినవాడు, నక్షత్రాలను ఆయన మాట చేత నడిపిస్తున్నవాడు నీ మీదకు వస్తున్న పరిస్థితిని ఆయన మార్చలేడా? నీరును ద్రాక్షారసంగా మార్చినవాడు, మారాను మధురముగా మార్చినవాడు, బండ నుండి నీళ్లను తెప్పించినవాడు. నీ పరిస్థితి ఏదైనా నువ్వు దేవునితో నడవగలిగితే నా దేవుడు చేయకుండా ఉంటాడా? నేను నడుస్తున్నాను అయ్యా అని చెప్పి నువ్వు కుంటుతూ ఉంటే, నేను నడుస్తున్నాను అయ్యా అంటే నీ కళ్ళు మూసుకుంటే, నేను నడుస్తున్నాను అయ్యా అంటే నీ యొక్క విశ్వాసం అనే నేత్రము తెరవకుండా ఉంటే, సందేహిస్తూ ఉంటే నువ్వు నడవగలవా? దేవునితో నడవలేని వాడు కుటుంబంలో సరిగ్గా నడవలేడు. దేవునితో నడవలేని వాడు కుటుంబంలో ఉన్న సభ్యులతో కానీ మనుషులతో కానీ సమాధాన పడలేడు.
దేవునితో నడవలేని వాడు ప్రేమించలేడు. దేవునితో నడవలేని వాడు మనుషుల్ని ఆశీర్వదించలేడు. దేవునితో నడవలేని వాడు అర్థం చేసుకోలేడు. దేవునితో నడవలేని వాడు, భక్తి విశ్వాసము లేనివాడు దుష్టుడిగా మారుతాడు. వాడు మనస్తత్వం వేరుగా ఉంటుంది. వాళ్ళలో వాడే కోపం, చిరాకు కలిగి ఉంటాడు. ఎందుకురా నువ్వు ఎలా ఉన్నావు అంటే సంతృప్తిగా మాట్లాడలేడు, మనుషులతో మాట్లాడలేడు. కనుక ఏదో ఒక సంతోషం కావాలి. కనుక వాడి యొక్క మనసు దుష్ట మనసు అయిపోద్ది. హాని చేసుకోవడమో, ఇతరులకి హాని చేయడమో, లేకపోతే ఏదో రకమైనటువంటి కీడు చేయాలి. ఎదిగేవాడిని చూచి వీడు ఎదిగిపోతున్నాడని అసూయ అనేది ప్రేరేపించబడుతుంది. మనుషులను చూసి సంతోషించేటువంటి విధానం ఆ మనిషిలోకి రాదు. ఎందుకంటే దుష్టుడు అలా విధంగా ప్రవేశిస్తూ ఉంటాడు. అందుకే దుష్టుడు మనలోనికి ప్రవేశించకుండా ఉండు నిమిత్తము దేవునితో దేవుని ప్రజలు నడవాలి. నువ్వు దేవుని ప్రజలతో, దేవుని సన్నిధిలో దేవునితో నువ్వు నడవగలిగితే ఏమండి, నీ నవ్వే ఒక ఆశీర్వాదం. నీవు నోరు ఇప్పితే దేవుడు ఆశీర్వాదిస్తాడు. నీ ప్రేమ ఒక ఆశీర్వాదంగా మారుతుంది. నీ యొక్క ఆప్యాయత, నీ ఆతిథ్యమే ఒక ఆశీర్వాదంగా మారుతుంది. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా దేవుడు మనుషులను సమకూరుస్తాడు. వేర్ ఎవర్ యు గో, ఎక్కడికి వెళ్ళినా దేవుడు అనుకూలపరుస్తాడు. నీవు దేవునితో నడిచినప్పుడు దేవుని దూతలు నీ ముందు ఉంటాడు, నీ వెనక ఉంటాడు, నీ చుట్టూ ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. యూ విల్ నెవర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్. దేనిని గురించి కూడా నువ్వు భయపడలేవు. ఎందుకో తెలుసా? నువ్వు దేవునితో నడుస్తున్నావు. దేవునితో నడిచేవాడు అన్యులకి భయపడ్డు. దేవునితో నడిచేవాడు ఆచారాలకు భయపడ్డు. దేవునితో నడిచేవాడు అయ్యో ఇలా చేసుకోకపోతే ఎలాగా, అలా చేయకపోతే ఎలాగా, వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం నీకు రాదు. ఎందుకో తెలుసా? యు వాకింగ్ విత్ గాడ్. నువ్వు దేవునితో నడుస్తున్నావు. దేవునితో నడవడం కనికరించబడ్డాం. కనుక ఈ మాటలు వింటున్న ప్రియులారా, ప్రభువా నాకు ధనం ఉండొచ్చు, మంచి మేడలు మిద్దులు ఉండొచ్చు, అవి నాకు కనికరించవు. ఎంత ధనవంతుడైనా గ్లాస్ నీళ్ళు ఇచ్చే ఆప్యాయత కరువుగా ఉంటుంది ఈరోజు. ఎంత గొప్పవాడైనా ప్రేమతో ఎవరైనా భోజనం పెడితే తిందామని అనుకుంటాడు. ఈరోజు మనుషులందరూ కూడా అలాంటి కోరికల్లో బ్రతుకుతున్నారు, కానీ అందటం లేదు, దొరకటం లేదు. అందుకే దేవుని ప్రజలు దేవుని చేత కట్టబడాలి, దేవునితో నడవాలి. ఈరోజు నిన్ను చూచిన వారందరూ కూడా క్రీస్తును నీలో చూడాలి. అమ్మ, నీ ప్రేమ గొప్పది, నీ మనసు గొప్పది. నేను నిన్ను తిడుతున్నాను, అయినా నువ్వు నన్ను కనికరిస్తున్నావు. నీ వెనకతలు నేను ఎన్నో మాటలు మాట్లాడాను, అయినా నీ నవ్వు ద్వారా నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు. నీ ఎదుటున్న మనిషి వ్యత్యాసంగా ఉండొచ్చేమో, కానీ నీవు మాత్రం దేవునితో నడిచి దేవుని ప్రేమను చూపగలిగితే నా దేవుడు నీ ద్వారా కార్యాలు చేస్తాడు. ఆమేన్. దేవునితో నడిచేవారు కావాలి. దేవునితో నడిచే వారి యొక్క స్వరూపాలు వేరు, దేవునితో నడిచే వారి యొక్క మాటలు వేరు, దేవునితో నడిచే వారి యొక్క సంభాషణ వేరు. నువ్వు దేవునితో నడిచినప్పుడు నువ్వు మాట్లాడే ముందు కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటాడు. నువ్వేం మాట్లాడుతున్నావు అన్నది, నువ్వు ఏ పని చేసినా దేవుడు గద్దిస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవునితో నడుస్తున్నావు అని. కనుక ఈరోజు దేవునితో నడిచేవాడు కావాలి. ఈరోజు లోకంలో ఏ నాయకుడైనంత నవ్వు, వాడి గుణాలన్నీ వాడికి వస్తూ ఉంటాయి. ఒక 7 దినాలు ఏ వ్యక్తితోనే నడువు, వాడి గుణాలన్నీ వస్తూ ఉంటాయి. అది నువ్వు దేవునితో నడువు, దేవుని యొక్క గుణం నీలోకి వచ్చేస్తుంది. నీలో మౌనం వస్తుంది. పరిస్థితుల ముందు నువ్వు మౌనం వహిస్తావు, సహిస్తావు, ఓర్చుకుంటావు. మనుష్యునిలో దేవుడు పెట్టే గొప్ప అద్భుతమైన గుణం ఏంటో తెలుసా? సహనము, ఓర్పు. ఈరోజు మనుషులలో కనబడనిది సహనమే. ఓర్పు కనబడట్లేదు. ఓర్పు లేకే, సహనం లేక ఈరోజు ఒకరి మీద ఒకరు దూసుకుంటున్నారు. రాజ్యం మీద రాజ్యం, దేశం మీద దేశం, వర్గం మీద వర్గం, కులాల వెర్రగా కులాలు విరోధంగా వారు ఒకరికొకరు పైకి లేస్తూ ఉన్నారు. పగలు, కక్షలు, వ్యతిరేకతలు, ఆఖరికి మరణకాండ కూడా విధించడానికి వెనుకాడట్లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, లోకములో అందరూ కూడా దేవుని సృష్టి కనుక దేవుడు ప్రేమించినట్లుగా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. అందుకే దేవుడి లోకానికి వచ్చాడు. ఆయన నటక భూమి మీద నడిచాడు. 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద నడిచి మనుషులకు చూపించాడు ఎలాగ నడవాలి అని. ఆయన గలిలయ సముద్రంలో నడిచినప్పుడు శిష్యులు ఆయన వెంట నడిచారు. ఆయన సముద్రం మీద నడిచినప్పుడు ఆయన శిష్యుడు ఆయన సముద్రం మీద నడవగలిగాడు. ఆయన కొండ మీద వెళ్ళి నడుస్తూ ఉండగా మనుషులు కూడా ఆయన వెంట నడిచారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా మనుషులు నడిచారు. ఆఖరికి ఆయన సిలువ మోస్తూ కూడా ఆయన వెంట నడిచిన వారు అనేకులు ఉన్నారు.
ప్రియులారా, ఈరోజు యేసు ప్రభువారు భూమి మీదకు వచ్చి ఆయన నటకను ఎలాగ నడిచాడో ఆ నటకను మనకు నేర్పించాడు. శ్రమలో ఎలా నడవాలో, బాధలో ఎలా నడవాలో, పరిస్థితులు విషమించినప్పుడు ఎలా నడవాలో, శోధనలు వచ్చినప్పుడు ఎలా నడవాలో, అందరూ వదిలేసినా ఎలా నడవాలో, ఒంటరిగాను విడిచిపెట్టినప్పటికీ ఎలా నడవాలో యేసయ్య మనకు మాదిరి చూపించాడు. ఎందుకో తెలుసా? ఆయన ఈ లోకంలో ఒంటరి వాడైన తండ్రితో నడిచాడు కనుక, తండ్రి మాట ప్రకారంగా నడిచాడు, తండ్రి చిత్తం ప్రకారంగా నడిచాడు కనుక ఆయన అధికముగా కనికరించబడ్డాడు. ఆయన కనికరించబడ్డాడు కనుక జనులందరినీ ఆయన కనికరించాడు. నీవు తండ్రి చేత కనికరించబడితే నీకు కనబడిన వారందరినీ కనికరిస్తావు. ద్వేషించు, అసూయ అనేది రాదు. ఈరోజు స్నేహితులను అనుకుంటాం మనం. ఒక 10 మంది మంచి స్నేహితులు ఉన్నాం అనుకోండి, ఆ 10 మంది మంచి స్నేహితుల్లో 10 మంది 10 రకాలుగా ఉంటారు. మా బెస్ట్ ఫ్రెండ్ అండి, బెస్ట్ ఫ్రెండే కానండి తెగ తినేస్తుందండి ఈవిడ. బెస్ట్ ఫ్రెండ్ ఏదో ఒక లోపం చెప్పిస్తూ ఉంటాం, సంథింగ్ ఏదో వీక్నెస్ చూపిస్తూ ఉంటాం. ఈరోజు మనుషుల యొక్క నటక వేరు. వారి నటక వేరుగా ఉన్నప్పుడు వారి మాట వేరుగా ఉంటుంది. వారి మాట వేరుగా ఉందంటే వారి మనస్తత్వం వేరుగా ఉంటుంది. వారి మనస్తత్వం వేరుగా ఉందంటే వారి యొక్క నైజం వేరుగా ఉంటుంది. వారి నైజం వేరుగా ఉందంటే టోటల్ వారి జీవితమే వ్యతిరేకంగా ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలు ఎవరితో నడవాలి? హౌ, ఏ విధంగా? ఉదయకాలం లేచిన తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడాలి? మొదట దేవుడు నీకేం మాట్లాడాడు ఈరోజు? నువ్వు దేవుని సన్నిధికి పోయేటప్పుడు దేవుని సన్నిధిలో ఒక్కసారి ప్రార్థన చేసుకున్నావా? లేకపోతే ఏదో అడవడిగా స్కూల్కి వెళ్ళాలని చెప్పి పుస్తకం వేగాలు ధరించుకొని బాక్సులు పట్టుకొని పారిపోయి వచ్చేస్తున్నావా? నెవర్. యు నీడ్ టు ప్రిపేర్ అండ్ కమ్. సిద్ధపడి రావాలి. ప్రభువా, అనుదినము నీతో నడక అది దీర్ఘాయుష్కు నడిపిస్తుంది. వాక్యం చెప్తుంది ఆదికాండంలో హానోకు ఎవరితో నడిచాడు? ఈ వాక్ విత్ గాడ్, దేవునితో నడవడం. ఈరోజు మంచి వాళ్ళతో నడవడం చాలా కష్టం, పరిశుద్ధులతో నడవడం కష్టం, ప్రార్థించే వారితో నడవడం కష్టం, యథార్థంగా ఉండి వారితో నడవడం కష్టం, అబద్ధాలు చెప్పకుండా ఉన్న వారితో నడవడం కష్టం. ఈరోజు మనుషులందరూ కూడా వారి వారి బలహీనతలను ఎరిగి వారితో నడవడానికి ఇష్టపడుతున్నారు. కానీ నిజముగా యేసు ప్రభుతో ఎవరు నడిచారు? ఆయన పట్టబడినప్పుడు ఎవరైనా ఆయనతో ఉన్నారా? ఎవరైనా నడవగలిగారా? దెర్ ఈస్ నో వన్ వాక్ విత్ జీసస్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ క్రూసిఫికేషన్. ఆయన సిలువలో వేయబడినప్పుడు ఎవ్వరూ ఆయనతో నడవలేదు. ఆయన ఒక్కడే నడిచాడు, తండ్రి మాట ప్రకారంగా నడిచాడు. అందుకే ఆయన అంత బలవంతుడు. తండ్రితో నడిచాడు గనుక ఆయన వేలాడుచు కూడా జనులను కనికరించాడు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని. దేవాది దేవుడు ఒక మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవుల్లో ఉన్న లోపములన్నిటిని సమాధి చేశాడు. దైవత్వాన్ని ఆయన పునరుద్ధరించాడు. నిజమైన భక్తి కనికరము రావాలి. నిజమైన భక్తి ఇతరులను దీవించే ఆశీర్వాదం రావాలి. ఈరోజు మనము కక్ష సాధింపుతో బ్రతుకుతూ ఉన్న జీవితాలు నెవర్ మారాలి. ప్రభువా, నీతో నడుస్తున్నానయ్యా, నీతో దేవునితో నడవడం నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో నీ దినాలలో నీ యొక్క దినచర్యలు మారిపోతాయి. ముసలి కాలం వయసు వచ్చినా సరే ఇంకా అబద్ధ జీవితాలు అయితే రేపో మాపో పోయే టైం వచ్చేసింది కనుక అప్పటి వరకు కూడా దుష్ట స్వభావము కలిగి ఉంటే, ప్రేమించకపోతే, ఇతరులని ఆశీర్వదించకపోతే, దేవునితో నడిచేవాడు నీ ముందు దేవుడు ఎవరినైతే ఇచ్చాడో వారిని దీవించగలుగుతాడు. చెప్పాలి గాడ్ బ్లెస్ యూ అని చెప్పాలి. దేవుడు నిన్ను దీవించను గాకయ్యా, గాడ్ బ్లెస్ యూ. మనుషులను దీవించే వారంగా మనం ఎదుగుతున్నప్పుడు మనం దేవునితో నడుస్తున్న దానికి నిదర్శనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా దేవునితో నడిచేవాడు ఒక గొప్ప ఆశీర్వాదం పొందుతాడు. అదేంటో వాక్యములో మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 33వ వచనం చూడండి. బైబిల్ కలిగిన వారు ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు కుడికే గాని అమ్మా మీరు కుడికే గాని మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు
చేయుటకు ఆ. జాగ్రత్త పడవలను. ఆ. మీరు స్వాధీనపరచుకొని పోవు దేశములో ఆ. మీరు జీవించుచు ఆ. మేలు కలిగి ఆ. దీర్ఘాయుషవంతుడగునట్లు ఆ. మీ దేవుడైన యెహోవా ఆ. మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నింటిలో నడుచుకొనవలెను. చాలమ్మా. దేవుని యొక్క మాట ప్రకారంగా నడిస్తే నీవు మేలు పొందుతావు అనే ఆ వాక్యములో రాయబడి ఉంది. ఏం పొందుతావమ్మా? చెప్పండి, ఏం పొందుతావు? కొంచెం గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఎవరైనా మేలు చేసేవాడు ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్కరూ ఏం చేస్తారు? మాటతో కీడు చేస్తున్నారు, క్రియతో కూడా కీడు చేస్తున్నారు. అర్థమైందా? మాటతో కూడా కీడు. ఎలాగా? మాటతో కీడు అంటే సులువుగా ఒక మనిషిని ఏమండి ఒక మాట అనేస్తూ ఉంటాం. ఓకే, ఏంటంటే ఆ మంచోడు కాదండి, మా అక్క మంచిది కాదండి, మా అత్త మంచిది కాదండి, మా తండ్రి మంచోడు కాదండి, ఆవిడ ఎలా అండి, ఈవిడ ఎలా అండి, ఆయన అలాగండి, ఈయన ఎలాగండి అని. ఈరోజు మనుషులు ఏమైపోయారంటే ప్రతి ఒక్కరి యొక్క లోపాలను ఎతికేవారుగా ఉన్నారు. వెతికి వారికి ఇలాంటి విషయాలను ప్రస్తావించినప్పుడు మనుషులలో మేలు చేయాలన్న ఆలోచన రాదు. గమనించాలి, ప్రతి మనిషిలో 2 రకాల గుణాలు ఉంటాయి. ఒకటి మంచి, 2 చెడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎక్కువగా మనుషుల్లో ఏది ఎక్కువ ఫిల్టర్ చేస్తున్నారు? చెప్పండి. ఎందుకో తెలుసా? ఈరోజు సోషల్ మీడియా ఉంది, రెండోది మీడియా ఉంది, ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ ఉంది. వారు మనుషుల ముందు నెగిటివే చూపెడుతున్నారు, కానీ పాజిటివ్ ఎన్నో ఉన్నాయి కదా. పాజిటివ్ని ఎందుకు చూపించట్లేదు? నెగిటివ్ చూపించి ఈరోజు మనుషులను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు? వాక్యం చెప్తుంది, మ్యాన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. మనుష్యుడు పరిపూర్ణుడు కాడు. కానీ పరిపూర్ణుడు ఎప్పుడవుతాడు అంటే, ఒక మనిషి పరిపూర్ణుడు కానప్పుడు ఆ మనిషి యొక్క మంచి విషయాలను వెతికి నువ్వు ఈ మంచివాడు అని చెప్పగలిగితే వాడిలో పరిపూర్ణత రాగలుగుతుంది. మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను? మేము చదువుకున్న టైంలో మా టీంలో ఒక సోమరిపోతు ఉండేవాడు. వాడి డ్యూటీ ఏంటంటే, ఎవరు ఆహారం మెస్లో వదిలేసినా ఏమండి అవన్నీ కూడా వాడు ఖాతాలోకి వెళ్ళిపోవాలి, అకౌంట్లోకి వెళ్ళిపోవాలి. నన్ను అనేవాడు, అరే శామ్ చపాతీ, పాపం అడుగుతున్నాడు కదా అని చెప్పి ఒకటి దీన్ని 2 ఇచ్చేసేవాడిని. ఫుల్ అన్నమాట. వచ్చి పడుకుంటా ఉంటాడు. మేమందరం ఆలోచించాం, ఒరే వీడి బ్రతుకును మనం ఎలాగా చేస్తే బాగోదు, రేపు పొద్దున్న వీడు సోమరి అయిపోతాడు, వీడి కోసం ఆలోచించాలి. వాడిని సోమరి అని అందరూ అంటున్నారు. అనడం వలన వాళ్ళ సోమరే పెరుగుతుంది, కానీ వాళ్ళలో పరిపక్వత రావట్లేదు అని ఆలోచించి ఏం చేసామంటే, వాడు ఏదైతే చేయలేదో వాడికి మేము చేసి, ఒరే ఇంత మంచి పని చేసావు, చాలా సూపర్ అంటే నేను చేసా. నాలో అది ఉందా? చూసారా? రీజనరేటింగ్. ఆయనలో ఉన్న ఆ ప్రవర్తనను రీజనరేట్ చేయడానికి ప్రయత్నం చేశాం. ఆఖరికి 5 monthsలో ఒక సెమిస్టర్ పూర్తవ్వక ముందు ఏమండి నెంబర్ 1 మార్క్ స్కోరింగ్ చేసేవాడుగా తయారయ్యాడు. అర్థమైందండి? పాడు చేయాలన్నా బాగు చేయాలన్నా మన చేతిలోనే దేవుడు పెట్టాడు. పాడు చేసేవాడిని నువ్వు మంచివాడు అన్నావు అనుకో, వాళ్ళలో ఒక చిన్న ఉత్సాహం పెరుగుతుంది. వారు ఎంత తప్పు చేసినా వెరీ గుడ్, అప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి, నేను ఎంత తప్పు చేసినా వాళ్ళు నన్ను మంచివాడిని అనుకుంటున్నారు, కనుక ఈ పని నేను చేయకుండా ఉండటం మంచిది అన్న సత్ప్రవర్తన వారిలో నుండి నెమ్మదిగా బయటకు వస్తుంది. దేవుడు ఎలాంటి వాడే. దేవుడు ఎవరిని కూడా నిందించువాడు కాదు, దేవుడు ఎవరిని ఖండించువాడు కాదు, దేవుడు ఎవరిని దూషించువాడు కాదు, దేవుడు ఎవరిని కూడా వేలుపెట్టి చూపించువాడు కాదు. కానీ దేవుడు ఎల్లప్పుడూ మనలను మంచిగానే ఎంచుతున్నాడు, మేలు చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. మేలు చేసిన దేవుడు ఎంత మంచివాడో, ఆ మేలును పొందిన మనము ఆయన మంచితనంలోనికి రావాలని ఆయన ఆశ. అందుకే దేవునితో నడిచేవాడు ఏం పొందుకుంటాడమ్మా? మేలు. చెప్పండి, ఏం పొందుకుంటాడు? ఎంతమందికి కావాలి మేలులు? అయ్యా మాకు మేలు కావాలి. నువ్వు మేలు కావాలి అని నీ ఇరుగు పొరుగు వారి మధ్య నువ్వు ఎలా ఉండాలంటే, నాకు మేలే జరగాలి అని అంటే, నీకు కీడు చేసిన వారికి నువ్వు మేలే చేయు, వారి ద్వారా దేవుడు నీకు మేలు చేయిస్తాడు. వాళ్ళు మంచోళ్ళు కాదండి.
వచ్చిన అందుబాటులో ఉన్న కొలాయి నువ్వు అందుకొని మిగిలిన వారికి వచ్చే టైంలో నువ్వు కట్టేసి వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారు నిన్ను? చెప్పండి, ఏమనుకుంటారు? చాలా రకాలుగా మాట్లాడతారు. అది మేలు చేసినట్లుగా కాదు. కొన్నిసార్లు మన క్రియలు మన మేలును ఆపేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన మూర్ఖత్వం మనకు దేవుడు చేయబోయే మేలులను ఆపేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మన యొక్క అవివేకం దేవుడు చేయబోయే మేలులను ఆపేస్తూ ఉంటాయి. నేను అనుకున్నానండి, ఏదో చేయాలని, ఏదో ఇవ్వాలని అనుకున్నానండి, కానండి వాళ్ళ ప్రవర్తన బాగాలేదండి, వాళ్ళు చాలా మూర్ఖులుగా ఉన్నారండి, అందుకేనండి మేము మేలు చేయకుండా ఉండాలనుకున్నామండి. అంటే అర్థమైంది, ఆ మేలు ఎలాగాగిపోయింది? యా, నువ్వు చేయగలిగినప్పుడు చిన్న మేలైనా నువ్వు చేయగలిగితే ఏదో ఒక దినాన నీకు ఒక పెద్ద మేలును దేవుడు చేపడతాడు. నువ్వు మేలు చేయాలి అంటే నువ్వెవరితో నడవాలి? నువ్వు దేవునితో నడవగలిగితే నీకెవరు మేలు చేస్తారు? చెప్పండి, మీ పక్క వారికి చెప్పండి. నువ్వు 10 మంది గురించి చెప్పావనుకో, నీ గురించి 100 మంది చెప్పుకుంటారు. అది మేలా? నా గురించి ఏం మాట్లాడారండి, నీ గురించి ఏం మాట్లాడారని తెలుసుకోవాలనుకుంటే నువ్వు నోరు మూసుకొని కూర్చోవాలి, ఎవరి గురించి మాట్లాడకుండా. అర్థమైందా? నువ్వు 10 మంది గురించి మాట్లాడావనుకో, నీకు 100 మంది నీకు మాట్లాడతారు. నువ్వు దేవుని కోసం వచ్చావనుకో, దేవుడే నిన్ను 100 మంది కోసం పిలుస్తాడు. నేను రాలేదు కదండి ఆదివారం, అందరూ ఏమని అనుకున్నారా, నన్ను అడిగారా? ఎవడు అడుగుతాడు నిన్ను? నువ్వెంత ఇంపార్టెంట్వా? అదే నువ్వు దేవుని కోసం వచ్చావనుకో, అమ్మో నా కుమార్తెను నా కుమారుడిని నా కోసం వస్తున్నాడు కనుక నేను మందిరములో నా మహిమార్థమై వాడుకుంటా అని చెప్పి ఎవరు అవకాశం ఇవ్వకుండా నేను ఇక్కడ నిలబెడతాడు దేవుడు. అదే దేవుడి కార్యం. అర్థమైందా? నాకివ్వలేదు. ఎవడిస్తాడు నీకు? నీ బుద్ధి మారాలి, నీ మనసు మారాలి. ఎవరితో నడవాలి? కమాన్, ఎవరితో నడవాలి? నీతో నేను నడవాలని, నీతో ఉండాలని, నీతో నేను నడువాలని. పడండి గట్టిగా. నీతో కలిసి ఉండాలని ఆశయా చిన్న ఆశయా, నా యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయా చిన్న ఆశయా, ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నడిస్తే కనికరించబడతాం, దేవునితో నడిస్తే మేలులు పొందుతాం. నీ వలన సంఘం మేలు పొందాలి, నీ వలన నీ కుటుంబం మేలు పొందాలి, నీ వలన నిన్ను ఎరగని వారు మేలు పొందాలి, నీ వలన దేవుడు మహిమ పొందాలి. నీ వలన ఎంతమంది మేలు పొందినప్పుడు నా దేవుడు నీ మేలును ఆపేస్తాడా? ఆపడు. ఆయన మేలు చేయువాడు. ఆమేన్. కనుక నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, చిన్నదైనా పెద్దదైనా నువ్వు చేయగలిగితే వెనకాడకుండా మేలు చేయి. ఆమేన్. ఈరోజు మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? మా వారికే మేము చేసుకుంటామండి, వాళ్ళు ఎవరో మాకు తెలియదండి, మా కులపోలకే చేసుకుంటామండి, మా ఇంటోళ్ళకే చేసుకుంటామండి. అది దేవునితో నడిచే వైఖరి కాదు. లోకములో అందరూ దేవుని చేత దీవించబడిన వారే. డూ సంథింగ్. నువ్వు చేతనైతే నువ్వు దేవుని కొరకు ఏం చేయాలి? మనుషులకు మేలు చేయి. నువ్వేం చేయగలుగుతావు? వాక్యం చెప్తుంది, నువ్వు చేయగలిగి ఉండి చేయకపోతే పాపము. అర్థమైందమ్మా? ఒకటే జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, నేను నీ బిడ్డను, నేను నీ నామములో రక్షణ పొందాను, అయినప్పటికీ నీ బిడ్డగా నేను బ్రతుకుతున్నా, నేను ఎక్కడున్నా నీతో నేను నడవాలని నువ్వు ఆశపడుతున్నావు. నేను నీతో నడవడానికి ఆటంకాలు ఎన్నో ఉన్నా, నా అంతరంగములో నా ఆత్మలో నీతో నేను నడవడానికి కృప దయచే ప్రభువా. నీ మనస్సును నీ మాటను గ్రహించగలిగిన కృప నాకు కావాలయ్యా అని నువ్వు దేవుని దగ్గర తీర్మానం చేసుకోగలిగితే నా దేవుడు నీవు నడిచే మార్గము సరళం చేస్తాడు. హల్లెలూయా.
నా జీవితంలో పోవట్లేదండి, అన్ని ఆటంకాలండి, నా మార్గాలన్నీ మూయబడ్డాయండి నువ్వు అనుకుంటున్నావేమో. మూయబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునితో సరిగ్గా నడవక. కొన్నిసార్లు నడిచినప్పుడు తన్నుకుంటాం, కొన్నిసార్లు నడిచినప్పుడు ఏదో రకంగా మనం కుంటుతూ ఉంటాం, ఏదో రకంగా పడిపోతాం, ఏదో విధంగా ఎత్తుపల్లాలు వస్తూ ఉంటాయి. నువ్వు నడిచే నటకలో అన్నీ సమానంగా ఉండవు, కానీ నీ నటక కొనసాగించాలి. యు నీడ్ టు కీప్ వాకింగ్ అనేది పెర్స్యూయింగ్ చేయాలి. నువ్వు నడుస్తూ ఉండాలి. ప్రభువా, నీ బిడ్డను కనుక నేను నడవాలయ్యా. ఎలా నడవాలి? నీ నటకలో పాము వస్తే, నువ్వు నడిచే మార్గంలో పాములు ఎదురైతే, విషపురుగులు ఎదురైతే, అంతరాయం ఏర్పడితే, ఇంకా ప్రభువా నేను వెనక్కి వెళ్ళిపోకూడదు, నేను నిలబడిపోకూడదు, ఎన్ని అడ్డు వచ్చినా నేను నడవాలయ్యా, నీతో నేను నడవాలని ఆశపడుతున్నానయ్యా. నువ్వు నడవడానికి ముందు అడిగేస్తే నా దేవుడు విషపురుగులైనా ఆటంకములో ఏ ఉన్నాయన్నా దేవుడు క్లియర్ చేస్తాడు. మార్గాలను లేదండి, అడ్డొచ్చిందండి, రాలేకపోతున్నానండి, ఇది అయిపోయిందండి, అదే అయిపోయిందండి. నో, కీప్ వాకింగ్. ఒక అడుగు తీసి వేయి దేవుని కోసం. అంతేగాని 10 అడుగులు నువ్వు వెనక్కి వెళ్ళిపోతే నీ విశ్వాసంలో కుంటుపడతావే. 10 అడుగులు వెనక్కి వెళ్ళిపోతే నీ దేవుణ్ణి మహిమపరచలేవే. ఈ దినాల్లో దేవుని చేత కనికరం ప్రభువా, నా బిడ్డలను కనికరించయ్యా. యోబు తన బిడ్డల కొరకు దేవుని కనికరం కొరకు ప్రార్థించాడు. ప్రభువా, నా కుటుంబము కనికరించయ్యా. నీవు నాకు ఇచ్చిన వాటన్నిటినీ కనికరించబడాలి. ఈ కనికరము నా జీవితంలో, నా కుటుంబంలో ఉండాలి అంటే నేను నడిచి నా బిడ్డలో నీతో నడవడానికి, వాక్యానుసారంగా నడవడానికి, ఎంత కష్టమైనా, నష్టమైనా, ఇరికైనా నేను నీతో నడవగలుగుతున్నానన్న సాక్ష్యం నా కుటుంబంలో, నా సంఘములో నాకు స్థిరపరుచు ప్రభువా అని నువ్వు దేవుని దగ్గర సమర్పణ చేసుకోగలిగితే నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. శ్రమలోనైనా ఎప్పుడు నడిచినప్పుడు, దేవునితో నువ్వు నడిచినప్పుడు, దేవుని బిడ్డ అయ్యుండి దేవునితో నడవకపోతే, దేవుని బిడ్డలమయ్యుండి మన విశ్వాస జీవితంలో నటక ఆపేస్తే, వాక్యము ఆపేస్తే, విశ్వాసము ఆపేస్తే, దేవుని సహవాసము ఆపేస్తే, దేవుని వాక్య ధ్యానాన్ని ఆపేస్తే, దేవుని కనికరమును నువ్వు దూరంగా అయిపోతావు. కొన్నిసార్లు దేవుడు ఎలా కనికరిస్తాడంటే, ఇంటి నుండి తప్పిపోయిన కుమారుడు ఇంటి నుండి వెళ్ళిపోయిన తండ్రి కనికరించినట్లుగా నువ్వు మరలా తిరిగి వస్తావు, మరలా తిరిగి నా గృహములోనికి వస్తావు అన్న ఆలోచనతో కనిపెట్టి నీ కొరకు కనికరాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకే నువ్వు ఏ ప్రమాదానికి గురి కాకుండా, ఎలాంటి నష్టానికి గురి కాకుండా నువ్వు సంరక్షించబడుతున్నావు. ఎందుకో తెలుసా? ఏదో ఒక రోజు ఆయన సన్నిధిలో నీవు ఉంటావనే. నువ్వు దేవునితో నడిస్తే కనికరించబడతావు, నువ్వు దేవునితో నడిస్తే మేలులు పొందుతావు. ఇలాంటి అద్భుతమైన మేలు, ఇలాంటి కనికరము దేవుని చేత మనం పొందటానికి దేవునితో నడవాలి. అట్టి కృపభాగ్యాన్ని దేవుడు మనకు దయచేయను గాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం.